హాయ్ ఆల్, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీ అయిన డెజర్ట్ మీ అందరి కోసం నా స్టైల్లో. ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఒక 1 స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసుకోవాలి. ఇది మంచి న్యాచురల్గా మేము ఆవులు ఎడ్లు ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర తీసుకున్న నెయ్యి. చాలా ప్యూర్గా అండ్ స్మెల్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకొని కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని తీసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఒక ఐటమ్ అనేది యాడ్ చేస్తాను నేను, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మా ఇంట్లో మా పిల్లలకి అందరికీ కూడా చాలా ఇష్టం. అండ్ మళ్ళీ ఒక స్పూన్ ఆఫ్ గీ వేసుకొని సేమియా అనేది యాడ్ చేసుకోవాలి. దీన్ని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఎంత బాగుంటుందంటే, అండ్ నా వీడియోస్ కనుక నచ్చితే ఒక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు, అండ్ థ్యాంక్ యూ నా వీడియోస్ చూస్తున్నందుకు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్. అండ్ ఇందులో 1 కప్ ఆఫ్ మనం ఏ కప్తోనైతే సేమియా తీసుకున్నామో సేమ్ అదే కప్తో నేను షుగర్ అనేది యాడ్ చేస్తాను. అండ్ మా ఇంట్లో ఎక్కువగా తీపి ఎవరు తినరు, నార్మల్గా తింటారు. అందుకే సేమ్ క్వాంటిటీ తీసుకొని ఇక్కడ కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం. వాటర్ అనేది యాడ్ చేసుకొని షుగర్ అంతా మెల్ట్ అయ్యి సేమియాకు పట్టేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అండ్ కొందరు ఎలా చేస్తారంటే పాలు వేసి మరిగించి పాలలో సేమియా వేస్తారు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. సేమియా టేస్ట్ అనేది, పాయసం టేస్ట్ చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఒక్కసారి ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఇలా మిల్క్ తర్వాత మొత్తం షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత ఇలా మనం పాలు అనేది వేసుకోవాలి. అండ్ పాలు అనేది చిక్కగా ఉంటాయి కాబట్టి కొద్దిగా వాటర్ మనకు కొంతమంది తినేలాగా చేసుకుంటారు, కొంతమంది గ్లాస్లో పోసుకొని తాగేలాగా చేసుకుంటారు పాయసం. మనం ఎలా తాగుతామో దాన్ని బట్టి మనం వాటర్ అనేది యాడ్ చేసుకుందాము. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలాచీ దంచుకొని వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ వేసుకొని తర్వాత డ్రై ఫ్రూట్స్, ఇందాక మనం రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకొని, ఇక్కడ చూస్తున్నారు కదా మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కస్టర్డ్ పౌడర్ అండి. కొంచెం పచ్చి పాలల్లో మిక్స్ చేసుకొని దానిని మనం ఇలా మరుగుతున్న సేమియాలో వేసుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. మనం దాంట్లో ఏమీ వేయకున్నా కానీ ఇదొకటి యాడ్ చేసామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారా కదా, వేసిన కాసేపటికే పాలన్నీ కూడా చిక్కగా అయిపోయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మన సేమియా అనేది రెడీ. చూడండి, ఎంతో టేస్టీ అయిన మన సేమియా అనేది రెడీ అయిపోయింది. ఇలా ఒక్కసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి, మీ పిల్లలకి పెట్టండి. సూపర్గా ఉంటుంది టేస్ట్ అనేది. అండ్ చాలా స్వీట్గా ఉండదు అండ్ నార్మల్గా కూడా ఉండదు. చాలా మైల్డ్గా ఉంటుంది ఫ్లేవర్ అనేది. సూపర్గా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.